మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు దేశ ప్రజల ముందు చాలా కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. అయినా మనకెందుకులే, మనకేం జరుగుతుంది అనేటువంటి రీతి లోపల అటు ప్రభుత్వ యంత్రాంగం ఇటు సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి కొన్ని సంఘటనలు విన్నప్పుడు, కొన్ని సంఘటనలు చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వారం రోజుల క్రితం నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు 3 రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదర్సా పిల్లలకి సంబంధం లేదు, ఒక కోతి అటువైపు వెళ్ళి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేసినారు. తర్వాత 19 మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు 19 మందిని, తర్వాత 3 రోజులకు 5గురు 24 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి హిందువులలో కొంచెం చైతన్యవంతంగా ఉండి ఆ రోజు ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నిలదీసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసింది తెలంగాణ పోలీస్. ఒక 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు. ఇది జరిగిన తర్వాత నేను 3 రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ 4 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అంశం కోతులు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది. అసలు మదర్సాలో ఎవరుంటున్నారు, మదర్సాల్లో ఉన్నటువంటి 70 మంది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటిటీ ఏంది, ఏ ఊరు నుంచి వచ్చినారు, వాళ్ళు మదర్సా ఏ రోజు స్థాపించినారు, మదర్సా స్థాపించడానికి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, మదర్సాలో తెలంగాణ వాళ్ళు, జిన్నారం వాళ్ళు, మెదకోళ్ళు, మా బొల్లారం వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా, అసలు ఈ మదర్సా ఎవరి కోసం కట్టినరు, ఏ దేశస్తుల కోసం కట్టిరు, అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కాకపోతే మా మెదకోళ్ళు కాకపోతే హైదరాబాద్ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా పక్కూరు వచ్చిర్రా అనేది చూస్తే పోలీసులకి నేను కేటగారికల్గా డీజీపీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా బయట దేశస్తులు, వీళ్ళ ఐడెంటిటీ మీద ఒక ఎంక్వైరీ జరపాలి. అసలు ఆ మదర్సాలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిన్నారం మండలంలోనే ఇంకోటి శివానగర్లో ఒక మదర్సా ఉంది, సంగారెడ్డి నుంచి సదాశివపేట పోతే హైవే మీద ఒక మదర్సా ఉంది. వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది. మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలేని, అనుమతులేని, అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను. కానీ పోలీసుల ప్రవర్తన ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నారో చెప్పారు.